ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. నీరు చల్లగా ఉండ చెప్పిన వార్త మంచిగా ఉండు. కరెంట్ ఉంటుందో పోతుందో మళ్ళా. ఇగో 2 రోజులు అయినాక మా వాళ్ళ ఇంటికి పోదాం. ఎందుకే? మా వాళ్ళు నన్ను పైసలు ఇస్తా అన్నారు. అగో ఎక్కడే పైసలు? 3 బార్లు ఉండే వాళ్ళకెళ్ళో బార్రా మీరు. వాళ్ళు ఇచ్చిన పైసలకు మనం ఎన్నికలు వేసుకుని 100 తులం బంగారం కొనుక్కుందాం. గట్లయితే మా వదంతి. అవు కానీ క్రాప్ లోన్ కాడికి పోయొచ్చినవా? లే పోతా. పోతా పోతా అనుడే అవుతుంది, పోవులు లేదు అచ్చులు లేదు. ఇంట్లో కూర్చుంటాను, నీకేం తెలుస్తుంది? ఆగో పొద్దుగాల వచ్చి పైపు మన పొలంలో పెట్టినాంటివి మీ తమ్ముని పొలంలో పోతుంది. అవును కదనే, మబ్బులు వచ్చి మన దానిలోనే పెట్టిన కదనే. ఎవరు తిప్పిరంటావు? గాలికి తిరిగింది కావచ్చు. అవునే, గాలికే తిరిగినట్టున్నది. అన్ని ఫాయిదాల మాటలు మాట్లాడతావు. గాలికి తిరుగుతావు ఎక్కడన్నా? మరి ఎవరు తిప్పిరంటవే? ఇంకేవాళ్ళు నీ తమ్ముని పెళ్ళం అది అడ కూర్చున్నది, అదే తిప్పచ్చు. అడుగుపో ఎందుకు తిప్పిందో. అరే ఇంకా ఆడిపోయి నేను ఎట్లా అడుగుతానే? నా తమ్ముడు అయితే గిట్లేందిరా గట్లేందిరా అని అడుగుతా. నువ్వు పోయి అడుగుపా. అడుగుతా, నాకేమన్నా భయమా? దా నా వెనకాల నువ్వు. అత్తపా ఏందనట. సప్నా అక్క, ఏందే నువ్వు చేసిన పని? అగో నేనేం చేసిన అక్క? గా పైపు నీ దిక్కెందుకు తిప్పుకున్నావు? నారుమాడికి నీళ్లు లేవని నా దిక్కు తిప్పిన. అయితే ఏమైంది ఇప్పుడు? అంటే మా నారుమాడు ఎండిపోనియా? అగో ఎండిపోనియా నేను గిట్ల అన్నానా ఏంది? కాదు మరి ఇవన్నీ బదనం చేసే లెక్కలు కాకపోతే ఏందే నువ్వు చేసే పనులు ఏంది ఇవన్నీ? నేనేం బదనం చేసినక్క? బావా మబ్బుల్నే వచ్చి నీళ్లు పెట్టే బుక్కెడు తినొద్దామని వచ్చే లోపు పైపు నీ దిక్కు తిప్పుకుంటివి. ఇవన్నీ బదనం చేసే కథలు కావానే? నేనేం బదనం చేసినక్క? వచ్చేసరికి పైపు నీ దానిలో పోయనే పట్టే మా నారుమాడు ఎండిపోని కానే. అది చూసి నేను వచ్చి నేను అడిగి తిని ఇద్దరాలు మోగలు వచ్చి నా మీద వచ్చి లొల్లి పెట్టిన నువ్వు ఊరంతా చెప్పుకోవా? ఇదంతా ఊరంతా పాట పాడడానికి నువ్వు ఈ కథలు చేసేది? నువ్వు ఎవరిని బాధనం చేస్తావే? అగో మళ్ళీ అట్లనే మాట్లాడుతుంది. నాకు ఆ బాధనం చేసుడు రాదు, నేను ఎవరికి చెప్పా. నా నారుమాడికి నీళ్లు లేవు, కరెంటుకి ఇట్లా పోతుంది కావచ్చు అని పెట్టినా. అది అయిపోయినాక మీరు పెట్టుకోర్రి. గుత్తంతసేపు ఓపిక పట్టుర్రి. ఓపిక పట్టేది స్వప్న, నువ్వైతే గుందువా? ఏ మౌనిక పైపు తిప్పా. అగో పైపు ఇప్పుడు ఎందుకు బావా? నా వ్యవసాయం కాదు, నా పొలం కాదా? ఆయనతో మాట నిండనీరి, నిండినాక మీదికి తిప్పుకోర్రి. ఎంతసేపు ఓపిక పట్టానే? జర అయితే కరెంటు పోతుంది. నా నారుమడి ఎండిపోన్నా? బాగా హుషారు మాటలు మాట్లాడతాను. గా హుషారు లెక్కలు నాకు రావు బావా. జరసేపు ఓపిక పడితే మా మడి నిండుతుంది, మీ మడి నిండుతుంది. ఈ లొల్లిలద్దు జవడాలద్దు. ఇగేంది మరి లొల్లులు జవడాలు పెట్టుకుని ఊరందరికి ముచ్చట్లు చెప్పుకుంటా తిని ఇగేం పనే నాకు? అగో ఏందక్క నువ్వు మాట్లాడితే మందికి చెప్పినావు, మాట్లాడితే మందికి చెప్పినావు అంటావు. నేను ఎవరికి చెప్పినా ఏం చెప్పినా? ఏం చెప్పలేదు నువ్వు? అగో నేనేం చెప్పినా? ఏం చెప్పలేదా? నేను ఎవరికేం చెప్పలే. ఏ సంగి పంటప్పుడు మోటార్ గాలే ఇద్దరు పొత్తులు వేయించుకుంటువి. ₹1 ఇవ్వకపోతివి. 4 సార్లు అడిగి అడిగి ఆశొచ్చి సప్పుడే కూకున్నా. నువ్వేం చేసినావు? నన్ను పైసలు అడుగుతారని మంది అందరికి చెప్పుకుంటువి. ఆ మంది సల్లగుండా మమ్మల్ని పిలిచి మొగడు దేశం పైన పొలం పట్టుకుని పైసలు అడిగిరాటని వాళ్ళు అడిగితే మాకు ఇజ్జత్ అనిపించే. నువ్వు చేసే కథలో గిట్లా మళ్ళీ నేనేం చేసినా నేనేం చెప్పినా అని పడితివి. అక్క నీకు చెప్పిన వాళ్ళు ఎవరో గాని నేను ఎవ్వరింటికి పోలే, ఎవ్వరికి ముచ్చడి చెప్పలే. నీ జోలి నేను అసలుకే తీయలే. ఓర్చి ఓర్వలేక ఎవరు చెప్పిర్రో, లేకపోతే నువ్వే అంటానవో. నువ్వు చెప్పకపోతే మన ఇంట్లో వచ్చట మందికి ఎట్లా తెలుస్తుంది స్వప్న? మళ్ళా ఓర్తలేరని మా మీద అంటావు. అనకపోతే ఏంది బావా? మాటకు ముందు మాటకు వెనుక మంది మంది అనుకుంటా ఇద్దరాలు మొగలొచ్చి నన్ను మాటలంటే నీ వడ పడకే పడకు. నువ్వెందుకు పడతావు? నువ్వు దొరసాని వైతివి. నీ మొగుడు దేశం బాయే, దేశం సంపాదనాయే. బయటోళ్ళంటే పడతావు కానీ ఇంట్లోళ్ళంటే ఎందుకు పడతావే నువ్వు? నీ బయటోళ్ళు మునిగిపోను అంటా అంటే మంది బయటోళ్ళు గివే పనైగా. నేను ఏడ చెప్పుకొచ్చినా ఏడ బదనం చేసినా నీతో దన్నోళ్ళెవలు? నీ రూపాయి ఎంత, నీ సంపాదన ఎంత, నీ వ్యవసాయం ఎంత, నీ కట్టమేంది, నీ సుఖం ఏందని ఏనాడన్నా చెప్పుకున్నావా? అని పోయి మందికి చెప్పుకుంటావు. అంత కన్నకనమనుకుంటున్నా నేను? మంచి చెడు ఆలోచించేటోళ్ళతోటి ఏదైనా చెప్పుకుంటాం. కండ్ల మంటతోటి ఓర్చి ఓర్వనోళ్ళకు ఏం చెప్పుకుంటాం? మళ్ళా ఓర్వలేదంటావేందే? నీ నోట్ కార్డు బుక్ ఏమన్నా తీసుకున్నానా? నేను పాలు పంచుకున్నా నాకేమన్నా ఎక్కువ పంచిచ్చిండ్రా? ఏమో మాటలు మాట్లాడతావు.
లొల్లి పాడగాను ఆ పైపడి తిప్పుకోపోరి ఆ పొలం వద్దు వ్యవసాయం వద్దు ఓర్వలేంతానం చేసి ఆయన అమ్ముకోవాలని చూస్తారు ఎవరికొకరికి అమ్ముకుంటా గప్పుడు కళ్ళు చల్ల పడతాయి కొనటానికి ఎవడొస్తాడో నేను కూడా చూస్తానే. మౌనిక పో పైపెట్టు పా. మంచి చెడు చూసుకుంటా అంటే మనకే విలువ లేకుండా అవుతుంది పా. ఈ రేషాలకైతే ఏం తక్కువ లేదు మీ గురించి నాకు తెలవదా మీరెక్కడ మంచిగా చూసిర్రు మీరు మంచిగా చూస్తే మీరాగకపోదురు నేనాగకపోదును నోట్ల బెల్లాలు కడుపుల కత్తులు ఎవరిని తెలవదు మీ ఏషాలు సప్నా ఆ నా బిడ్డ ఆ ఉన్ననే బాపు దా కూసో ఇట్లా చిన్నవేందే బాపు అప్పుడు మీ ఆడలకు నీకేమో లొల్లి బాగా అవుతుంది ఏమో లొల్లి అది ఆగో నీకే వెరకనే ఆడ ఎట్లా కట్టేసానికి వచ్చిన నేను పొలం కాడికి ఆ అక్కడనే అడుగుదాం అనుకున్నా కానీ అబ్బాయి ఏమనుకుంటావు ఇంటికి వచ్చినాక అడుగుతావు అని ఇంటికి వచ్చిన ఏం చెప్పినా ఏం మంచిగా లేదే బాపు అల్లుడు పోయి దేశంలో ఉండే నేను ఒక్కదాన్ని ఇక్కడ వ్యవసాయం చూసుకుంటా మంచిగా బతుకుతానని వాళ్ళ కళ్ళు మండించుకుంటారు చీటికి మాటికి లొల్లి కత్తారే ఇక నేను ఎట్లా నెగులుతా చెప్పాలతోటి నిజమే బిడ్డ నువ్వు ఒక్కదానివి పాలు గీయకుండా సొంత వ్యవసాయం చేసుకుంటున్నావు కదా వాళ్ళడేమో దేశం వాళ్ళు ఉండే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంత లొల్లి పెట్టి ఎల్లగొట్టాలి అమ్మితే మేము కొనుక్కుంటాము అని వాళ్ళ ఉద్దేశం అది చెడగొట్టేసాము వాళ్ళ దగ్గర ఇంత అమ్ముకొని పోవాలి ఇది మేము కొనుక్కోవాలని చూస్తున్నారు అట్లా నువ్వు బతకద్దు అని చూస్తున్నారు ఏమోనే బాపు అయిన దానికి కాని దానికి అన్నిటికీ లొల్లే ఒడ్డు కాడ లొల్లే కరెంటు కాడ లొల్లే పైపు కాడ లొల్లే ప్రతి దానికి లొల్లే ఆడికి ఇంటికి అత్తే కూడా లొల్లే వాళ్ళతోటి ఏడ నెగలటట్టున్నా వాళ్ళేమో ఇద్దరు ఉండే నేనేమో ఒక్కదాన్ని ఉంటి నీ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు చెప్తే ఏ కొద్ది రోజులు ఒప్పుకోవట్టు అనబట్టే ఏం ఒప్పుకోవట్టుడో ఏమో నా పానం పోతాంది వాళ్ళిద్దరు ఏవట్టి ఇక బిడ్డ ఇట్లా అంటే అమ్ముకొని పోతే కొందామని చూస్తున్నారు వాళ్ళు అదే బిడ్డ వాళ్ళ మాటలకు వాళ్ళు పెట్టే బాధకు భయపడి పోయి అమ్ముకోవాలని చూస్తారు వాళ్ళకి అసలే అమ్మకు ఒకవేళ నువ్వు అమ్మాలనుకుంటే నాకు చెప్పు నేను కొంటా వాళ్ళ తమాషా ఏందో నేను చూసుకుంటా నేనెందుకు అమ్ముతానే అసలుకే అమ్మ ఏర్పడ్డప్పుడు ఏమిచ్చిర్రే వాళ్ళు మంచిగా గడ్డ మీద ఉన్నట్టు బిల్డింగ్ తీసుకునే నాకేమో ఇయో ఈ గూన పెంకలు ఇల్లు ఇచ్చిర్రు దీనికి తగ్గట్టు ఇంత అప్పాయే అది ఇది మనసున పట్టక అల్లుడు దేశం బాయే అల్లుడు రావాలే అప్పు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలి గిది ముచ్చట గానిగా భూమి అమ్ముకుంటున్నానే ఓ పూట తిండి తినకుండా మంచిదే గాని ఆ భూమి అమ్మేదే లేదు వాళ్ళు ఎంత లొల్లి పెట్టుకుంటారో పెట్టుకొని వాళ్ళ లొల్లికి నేను భయపడతానా అసలుకే భయపడా అదే బిడ్డ వాళ్ళ ఉల్లికి నువ్వు ఏడు అమ్ముతావు అని నేను భయపడ్డా పక్క పని నేను ఉన్నా కదా నేను నాకు ఇంకోటి వచ్చాడు ఎందుకు కానీ ఆ మాట అన్న నేను సరేనా సరే కానీ బిడ్డ నాకు జర నార తక్కువ పడేటట్టుంది నారేయాలి నాకు నాటేయంగా ఏ ఇత్తతియే మిగులుతా నీకే చెప్పితే వాళ్ళకి ఇత్తా ఇత్తతి ఓ మామ ఆగు జరా ఇద్దరు మాట్లాడేదన్నా. నాకు కరెంట్ వైర్లు తీసేసినప్పుడు మామ నా పొలంలోకి వెళ్ళి నీ వైర్లు ఉండడం అవసరమా తీసేసిన అరే అవి ఇప్పటి నుంచి ఉన్నాయా వెనకటి నుంచి ఉన్నాయి ఇప్పుడు నువ్వు తీసేస్తే నాకు పొలానికి కరెంట్ ఎట్లా మామ నీళ్ళకెళ్ళి తీసుకుపోయి పెట్టుకో నాళ్ళకెళ్ళి రానియా నేను అరే పక్క పక్క ఉన్నప్పుడు మంచి చెడు చూసుకోవాలి నువ్వు అట్లా మాట్లాడితే మంచిదేనా అది ఇన్ని రోజులది వేరు ఇప్పటిది వేరు వెనకంటే చున్నట్టు ఇప్పుడు నడవది నువ్వు కిందికి వెళ్ళి వేసుకుంటావు మీదికి వెళ్ళి వేసుకుంటావు ఎట్లా వేసుకో నా పొలం మీదకి వెళ్ళి మాత్రం ఉండడం అవసరం లేదు తీసేస్తా నేను గట్లంటే ఎట్లా మామ మా అయ్య ఉన్నప్పుడు నీ పొలంలా మా పొలం కలిసిందట మేము ఎన్నడని అడిగినావా నువ్వు గిట్లనే వైర్ వేసుకొని అంటే నలుగురు పెద్ద మనుషుల్ని పిలిచి పంచాయతీ పెట్టిస్తా నీ సంగతి ఏందో చూస్తా ఊకుంటా అంటే హుషారుతనం చేస్తాను నువ్వు నాకు ఏళ్ళు పెట్టి చూపించడం అయినా ఎవరిని తీసుకురాపో అచ్చాక మాట్లాడతాపో అరే తీసుకొస్తానే బరాబర్ తీసుకొస్తా తీసుకురాపో ఇప్పుడు కరెంట్ లేకపోతే వ్యవసాయం ఎట్లా చేస్తారనుకుంటావు ఏమైనా తెలుగుని మాట్లాడుతున్నావా నీకు కరెంట్ తీసేస్తే నీకు తెలుస్తుంది నా కరెంట్ నువ్వు ఎట్లా తీసేస్తావు కొంచెమన్నా ఓపిక ఉండాలి పెద్ద మనిషి అన్నప్పుడు నా చేనులో నువ్వు ఎట్లా తీసేస్తావు కరెంటు
తెలివి తక్కువ మాటలు మాట్లాడతాను. పెద్ద మనిషి అయినా ఊకుంటున్నా నేను. ఏయ్, లేకపోతేనా మంచిగా మాట్లాడు. నీ తెలివిదాకాను ఆ? తెలివిదాకేస్తాను. ఎవరు చెప్పాను నేను అను ఆ? ముసలాను అని జర మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. లేకపోతే నా సంగతి తెలియదు నీకు. ఏయ్ ఇగో మామ, వయసులో పెద్దోను అని ఇంత ఓపిక పట్టి మాట్లాడుతున్నా. లేకపోతేనా నా సంగతి తెలియదు నీకు. నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడితే నువ్వు ఉండలేవు చెప్తున్నా. నువ్వేంద్రన్నా సంగతి చూసింది నీ అయ్యవతోనే కాలే. నువ్వు ఎన్నడు పుట్టినవురా? మొన్న పుట్టినవు. నన్ను బెదిరిస్తే నేను భయపడతానరా? ఎక్కదాకా మాట్లాడకు, మంచిగా ఉండదు. నీతో ఏం కాదు, ఏం చేయలేవు నువ్వు. అవసరం నేను మొత్తం నేనే కొంటా. అమ్మటానికి మేము అట్ల పడేం లేవు. ఏమో కొంటాడు. తాత కాకుండా ఉన్నా అనుకున్నావు ఏంది? గజం భూమి కూడా రానియా నీకు. ఎట్లా కొంటావో చూస్తా. నీ భూమి అని కావాలరా? నేను కొనేది మీ తమ్ముని భూమి. సపనపోరికి మొన్ననే చెప్పిన, అమ్ముతా అన్నది, కొంటున్నా రేపు. ఈ భూమితో నాకు అవసరం లేదు. ఏం చేస్తావు చేసుకోపో. ఏంది మా మరదలు భూమి అమ్ముతా అన్నదా? అయినా మేము ఉండంగా నీకెట్లా అమ్ముతుంది? నువ్వేనా మా అయ్య చుట్టానివా అప్ప చుట్టానివా నీకు అమ్మడానికి? అమ్మది. భూమి అమ్మతాటు చేసింది నేనే, అమ్ము అని చెప్పింది నేనే. మీకు లొల్లు పుట్టించింది నేనే, మీకు జవడాలు పుట్టించింది నేనే, మీ మోకాలు చూసుకోకుండా చేసింది నేనే, మీకు అనుమానాలు పెట్టించింది నేనే. సపన పోయి అమ్ముతుంది, నేను కొంటా భూమి. మీ అయ్యావ నా మీద సాగించిరు రా. ఇప్పుడు నీ మీద నేను సాగిస్తా. మీ తమ్ముని భూమి నేను కొంటా. కొన్నాక ఆ బాయిల నీళ్ళు సుక్క నీకు రానియా. ఏం చేస్తావో చేసుకోపోయా సుత్తా నేను. నాకు ఎలా పడతావు? నాకు చేయి చూపించి మాట్లాడుతాను ఆయన. నువ్వు ఎన్నడు పుట్టినవురా? మొన్న పుట్టినవు. నీ నామగట సుత్తపోని సంగతిగా. ఏంది మా మరదలకి మాకు తెచ్చిపెట్టింది నువ్వా? ముఖాలు చూసుకోకుండా చేసింది నువ్వా? నేనేరా. ఆ భూమి నాకు కావాలి, నేనే తీసుకుంటా. నీ భూమి కూడా నేనే కొనతాడు చేస్తా. అది కొన్నాక నీళ్లు రానియా, కరెంటు రానియా నీకు? చూస్తా నువ్వు ఎట్లా కొంటావో చూస్తా. నా భూమిలో అడుగు ఎట్లా పెడతావో చూస్తా. నీకు అప్ప చెప్పేటట్టు చేస్తా. సప్నా ఏందక్క? నీ మొగడు దేశం నుంచి పైసలు పంపిస్తా మేము వాడుకొని నీకు ఇయ్యకుండా నిన్ను గొరగొర ఏడిపించుకుంటానవా అనే? మళ్ళా ఇదే ముచ్చటక్క, కొత్త ముచ్చట పట్టుకొచ్చి లొల్లి పెట్టుకోవడానికి చూస్తానవా? ఏం పంచాయతీది? నువ్వు ముత్యం బాబుతో ఏమన్నావే? నేను ముత్యం బాబుతో ఏమన్నా? ఎవరు నీకు చెప్పింది? నువ్వేం చెప్పినావో తెలియదా నీకు? నేనేం చెప్పలే, నాకేం తెలియదు. ఈ మంది ముచ్చట్లు మందికి చెప్పేది ఏందే ఇవన్నీ? మమ్మల్ని ఉండమంటావా సావమంటరే? అసలు నేనుండన్నా సావన్నా? ఏంది తప్పకు మంది ముచ్చట్లు? నువ్వు తిత్తన్నావు. మంది ఎక్కడిది, ముచ్చట ఎక్కడిది? మందికి నువ్వు చెప్తావే, నేను కాదు. ఏం చెప్పినా నేను మందికి? ఏమవుతుంది నీకు చెప్పింది? పక్కకు ఉన్నదని ఏందే నాకు ఇది? ఆ ముచ్చట నువ్వు కాదక్క, నేను ఆగాలే. ఏంది ఇది నాకు లొల్లి? తెల్లారితో పొద్దుక్తే ఇంటి మీద ఖర్చు పెట్టుకోబడుతుంది పంచాయతీ. నువ్వు మంచిదానివే కానీ నేనే పెట్టినా నొల్లి. నేను మంచిదాని కాక ఏం చేసినా? నీ ఇంటి మీద లొల్లికి వచ్చిందా? నిన్ను మాటలన్నానా? నువ్వు అంటే వాడ కట్టాల జోలి మందు జోలి నేను తిత్తానా? బరాబర్ నువ్వే తిత్తాను. మందికి నువ్వే చెప్పుకొస్తాను. నీ మొగడు నాకు ఏడవంపిండా పైసలు? నా మొగడు వాడుకున్నాడా? చెప్పు, నువ్వు చెప్పు. నా మొగడు మీకు పైసలు పంపిండు, మీరు వాడుకున్నారు అని నేను చెప్పిన్నా? నా నోటి నుంచి వచ్చిందా? నువ్వు విన్నావా? మరి ముత్యం బాపు ఎట్లా అన్నాడే? అడుగుపో ఆ ముత్యం బాపునే. నేను అనలే, నువ్వే అన్నవాట, నువ్వే చెప్పినవాట. ఇగో ఈ ఆటలు గీటలు నాకు తెలియని, పోయి తీసుకురాపో, మాట్లాడతా. ఏ రావే పోదా? అత్తపా, నాకేమైనా భయమా? చెప్పడానికి చెప్పినా అని లేని పంచాయతీలు ముంగడెత్తావు నాకు. తెల్లారితో పోతిక్తే అంటే మంది అంటాంది, అంటే మంది అంటాంది. ఏందో ఈ మంది మరి? చెప్పినానికి నీకే గంతున్నది, పడ్డదానికి నాకెంత రేషం ఉండన్నే? నీ చెప్పుడు మునిగిపోను. నేను చెప్పలేదంటే మళ్ళీ చెప్పిన దానికి అని అంటావు. నేను చెప్పలే తల్లి. అగో మళ్ళా లొల్ల ఎత్తున్నట్టున్నాయా? నువ్వు అన్నది అనంత
ఏందే లొల్లి అక్కడ దాకిన పడుతుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఎటు పోతారు ఇద్దరు? ఏడికత్తేంది ఏడికి పోతేంది అనని మాటలన్నీ మీరు వేసుకొని మదితో మాట్లాడే కాలం వచ్చింది. నేను ఏం మాటలు అనలేదు అని చెప్తున్నా. ఏమైందే సీదా చెప్పు. నీ తమ్ముడు పైసలు పంపిస్తే ఆ పైసలు మనం తీసుకొని దీనికి రూపాయి ఇవ్వకుండా దీన్ని ఏడిపించుకుంటానమాట. ఇది మంది అందరికి చెప్పుకుంటూ వచ్చి మన ఇజ్జత్ ఇస్తుంది. అగా నేను చెప్పేది నువ్వు చూసినావా? మళ్ళీ గదే మాట మాట్లాడతావు. నువ్వు చెప్పండి వాళ్ళు ఎందుకంటారే ఏ పొలాలు అడిగిపిత్తు పానంటున్నా. అందుకే నేను ఎవరన్నారే మౌనిక? మనం ఏడువాడు ఎన్ని ఏళ్ళైంది? వాళ్ళ రూపాయి మనకెరకనా, మన రూపాయి వాళ్ళకెరకనా? అసలు ఎవరైనా ఇద్దరు అన్నారు. నీ తమ్ముడు పైసలు పంపితే దానికి ఇవ్వకుండా మనం దాని సొమ్ము తిన్నామట. ఆ ముత్యం బాబుకి చెప్తాందట. నీకెక్కడ కలిసిండు? ఎప్పుడు చెప్పిండే? పొలం కాడికి నీళ్లు పెట్టకపోతే చెట్టు కింద కూసున్నా గిట్లనట కదా బిడ్డ అని చెప్పబట్టే. ఓసి నీ పాడుగాను మాటే నోసుకోలేదంటే వీళ్ళ సొమ్ము తిన్నామట మనం. ఏ మాటలో ఏమో ఇవి. అవి సప్న చెప్పిన మాటలు కాదు, ముత్యం మామ పుట్టించిన మాటలు. ఏంది నువ్వు అనేది? అవునే, మనం లొల్లి పెట్టుకొని విడిపోవాలని ఆయన పన్నిన కుట్రనే అది. మీరేం చెప్తారో నాకు అర్థమైతలేదు బావా. ముత్యం మామకు మా అమ్మ నాన్న ఉన్నప్పటి నుంచి మన మీద కోపమే. ఆ కోపంతో మన మధ్యలో చిచ్చు పెట్టి మనల్ని విడిపోయేటట్టు చేస్తాడు. నీకు చెప్పేటి నీకు చెప్పి, మాకు చెప్పేటి మాకు చెప్పి మన మధ్య మనస్పర్ధలు పెంచి అనుమానం పెరిగేటట్టు చేసిండు. ఇదట్లా మనం దూరం అయ్యేటట్టు చేసిండు. మనం దూరం అయితే ఆయనకేం లాభం బావా? ముత్యం మామ భూమి కంటే మన భూమికే విలువ ఎక్కువ. మన భూమిలోనే పంటలు మంచిగా పండితే ఆ దురుద్దేశంతో ఆ భూమి కొనాలనే తపనతోటి మన మధ్యలో చిచ్చులు పెట్టిండు. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. మన భూమి మీద ఎప్పటి నుంచో కన్నేసి ఉన్నాడు. నేను ఇన్ని రోజులు గమనించలే. కడుపులో విషయం పెట్టుకొని మీదికి తీయగా మాట్లాడుతాండే. ఇన్ని రోజులు సప్న చెప్పినవన్నీ సప్న చేసినవి కాదే అని మనం ఉత్తగానే అపోహపడ్డాం. ఇవన్నీ ముత్యం మామ చెప్పిన మాటలే, దాని తప్పేం లేదు. అంటే పైసలు పంపించిన ముచ్చట ముత్యం బాబు కావాలని చెప్పిండా? కావాలని చేసిండే. ఇవన్నీ చూస్తే నీకు అర్థమైతలేదా? నువ్వు చెప్పిందని తిన్నాక నాకేం మనసులో పడతలేదు. మనోదలో కూడా గిదంతా జరిగిందా? ముత్యం మామ మనం అనుకున్నంత మంచోడు కాదే. ఇవాళ మన పొలంలా కరెంట్ వైర్లు వీకేసిండు. అరే ఎందుకు ఇట్లా చేసినవే అని అడిగితే ఇదంతా చెప్పుకొచ్చాడు. నిజమే బావా. 1-2 సార్లు ఇంటికి వచ్చి పొలం అమ్ముతావా బిడ్డ, అమ్ముతే నాకే అమ్ము, మీ ఆరాలోళ్ళకి ఇయ్యకు అని ఎన్నో మాటలు చెప్పుకొచ్చిండు బావా. నేను పొలం ఎందుకు అమ్ముతా, అసలుకే అమ్మ అని చెప్పిన. కానీ మీ దగ్గరకు వచ్చి మేము పొలం అమ్ముతామన్నామని నీకు చెప్పిండు. అంటే మన దాంట్లో మనకే లొల్లి పుట్టియాలని చూసిండు బావా. నాకు ఇప్పుడు అర్థమైతుంది. మంది చెప్పిన మాటలేని అది నిజమో కాదో తెలుసుకోకుండా అనవసరంగా మాటలు ఇచ్చి పెట్టినా నేను. నువ్వే కాదక్క, ఇంటికి పెద్దదానివి అని కూడా చూడకుండా నేను ఎన్నో మాటలన్నా. నువ్వు ఒకటి అంటే నేను పడితే ఏం బాయ్, కానీ చిన్న పెద్ద తేడా లేకుండా మాటలన్నా. ఏమనుకోకక్క. నేను కూడా నిన్ను మాటలన్నా. నేను ఏగిర్తపడి తొందరగా మాట్లాడినా. ఏమనుకోకే సప్న. ఇట్లేం ఆలోచించకుండా ఎగిర్త పడితే కుటుంబాలే విడిపోతాయి అక్క. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. నిజమేనే సప్న. ఇప్పుడు ఈ ముచ్చట బాగా వచ్చి చెప్పకపోతే మన ఇంట్లో ఉన్న ముచ్చట బయట వేసుకుని మన ఇజ్జత్ మనం తీసుకునేటోళ్ళం. ఏదన్నా ఉంటే మన దాంట్లో మనమే సుధరాయించుకోవాలి, కానీ ఇట్లా మంది చెప్పిన మాటలు వినద్దక్క. అంతేనే. నువ్వేమనుకోకక్క. సరేనే, నువ్వు కూడా ఏమనుకోకు. సరే పా మౌనిక, ఇంటికి పోదాంపా. బాబా స్వప్న లోపలికి పో. చాయ్ తాగురు రారు బాబా. రా అక్క, చాయ్ పెట్టాలి. సరే.